ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోలు మృతి చెందారని పోలీసులు తెలిపారు. అయితే మావోల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలు. వారంతా ఎన్కౌంటర్లోనే చనిపోయారా లేక అక్కడికి తీసుకెళ్లి కాల్చేశారా అనే డౌట్స్ రైజ్ చేస్తున్నారు పౌర హక్కుల నేతలు. ఇక పోలీసులు మృతుల పేర్లు కూడా సరిగ్గా వెల్లడించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. एकदम आगे नहीं, एकदम आगे नहीं, एकदम आगे नहीं, आराम से आड़ लेते हुए तो पीछे से कोई फायर नहीं करेगा भाई. ఈ ఏడాదిలో 79 మంది మావోయిలు హతమయ్యారు. నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2008 తర్వాత ఇదే భారీ ఎన్కౌంటర్ అని చెబుతున్నారు. 2018లో గడ్చిరోలి ఎన్కౌంటర్లో 36 మంది మావోలు, 2016లో ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మృతి చెందారు. ఇటీవల కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రీజనల్ కమిటీ మెంబర్ సుధాకర్ అలియాస్ శంకర్ హతమయ్యాడు.